ఎలాగా ఉంటుందో చీకటితోటి కమ్ముకుని పోతున్నది. నువ్వు ఇంకా చీకట్లు ఎందుకుంటున్నావు? ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి చీకటి మనలో ఉంటే తీసివేసుకుని వెలుగులో పోతాం. ఎందుకంటే దేవుడే చెబుతున్నాడు, నీకు వెలుగు వచ్చినది, నువ్వు బయటికి రా, నీ మీద దేవుని యొక్క మహిమ ఉదయించుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క వెలుగులో ఉండటం అంటే అది గొప్ప ఆశీర్వాదకరమైనది. దేవుని యొక్క వెలుగులో మన యొక్క జీవితాన్ని కొనసాగించుకోవడం అది గొప్ప ఆశీర్వాదకరం. అదే సాక్ష్యం అంటే. సాక్ష్యం నిలబెట్టుకోవటం అంటే చీకటిలోకి వెళ్ళకుండా ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్య భాగం చదువుకున్నామండి. యెషయా గ్రంథము 19వ అధ్యాయము. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాము. 19వ అధ్యాయము 20వ వచనము. ఐగుప్తు దేశములో సైన్యములకు అధిపతిగా యెహోవా నాకు సూచనగాను సాక్షాత్తముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన యొక్క రక్షకుని పంపును, అతడు వారిని విమోచించును. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా నీకు మార్గం తెలియక కదండి, 99 గొర్రెలు దొడ్డులో ఉంటే ఒకటి తప్పిపోయింది. ఎందుకు తప్పిపోయింది? ఎలా తప్పిపోయింది? అదే ఎందుకు తప్పిపోవాలి? ఒకసారి మనం జ్ఞాపకం చేయాలి. ఆ ఒక్కటి ఎందుకు పోవాలి? ఆ ఒక్కదాని కొరకు యేసు ప్రభువారు ఎందుకు రావాలి? అంతే కదండి. 99 ఉన్నాయి కదా, అవి పుట్టిన కాడి నుంచి వాటితో సహవాసం కలిగి ఉన్నారు కదా, వాటితో మరి మేత మేయటానికని నీళ్ళు తాగటానికి ఎక్కడికైనా కూడా వెళ్తా ఉన్నాయి. కానీ అదొక్కటి ఎందుకు తప్పిపోయింది? ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఒక్కదాని యొక్క సహవాసం మనం ఇంకా వాక్య భాగంలో చెబుతాము. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యెహోవా సూచన కానీ సాక్షాత్తం కాదు. దేవుడు తప్పించినప్పుడు అది సాక్ష్యం, దేవుడు నిన్ను విమోచించినప్పుడు అది సాక్ష్యం, దేవుడు నిన్ను రక్షించినప్పుడు, నీ యొక్క ప్రాణమును మరి పోయిద్దనుకున్నప్పుడు నిలబెట్టినప్పుడు అది సాక్ష్యం. ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి వాక్య భాగంలో ఆయన చూస్తున్నాడు, నాకు సూచనగాను సాక్షాత్తంగాను ఉన్నది. బాధకులను కూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడై వచ్చాడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి, ఐగుప్తు దేశాన్ని ప్రేమించలే దేవుడు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలు, తన ప్రజలు ఆయన ప్రేమించాడు. తన కొరకు సూర్యుడిగా వచ్చాడు. మోషే అహరోనులు వెళ్ళడానికి కారణము దేవుని యొక్క వెలుగులో ఉన్నాడు. లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అనే మాటను ఆ యొక్క మోషే అహరోనులు తన యొక్క కుటుంబము ఆశ్రయించారు, వెలుగును ఆశ్రయించారు కనుక వారు వెలుగు సంబంధులుగా ఉన్నారు. అంత కఠినమైనటువంటి మరి రాజు హృదయాన్ని కూడా మార్చి ప్రజలను బయటికి తీసుకురావటము జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు అలాంటి కట్లతోటి నువ్వు ఉన్నావా? అలాంటి బానిసత్వంలో నువ్వు ఉంటున్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో అనుకుంటున్నారు, నాకు డబ్బు ఉంది, పదవులు ఉన్నాయి, లేకుంటే నాకు ఆరోగ్యం ఉంది, బలం ఉంది, బలగం ఉంది అనుకుంటున్నామేమో. కానీ ఆనాడు ఫరో చక్రవర్తి శాసిస్తే అది జరిగేది. కానీ తన యొక్క శాసనాన్ని కూడా తీసివేసిన వాడు, కొట్టివేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి బానిసత్వంలో ఇంకా ఉన్నావా? ఫరో కింద కఠినమైనటువంటి బాధను అనుభవిస్తా ఉన్నావా? రక్షణ లేక, దేవుని యొక్క సహవాసం లేక, దేవుని యొక్క వెలుగు నీ కుటుంబంలో లేక, నీ జీవితంలో లేక కొట్టుమిట్టాడుతున్నారు ఎంతో మంది ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, వారు కొన్నిసార్లు బాధపడతా ఉంటారు, ప్రార్థనకి వెళ్తే బాగుంది దేవునని. కానీ ఆ ప్రార్థనకు రావాలంటే తన యొక్క కట్లు విప్పబడాలి. గాడిద కట్టబడింది, యేసుక్రీస్తు ప్రభువారు ఒప్పుకొని గాడిని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఎక్కుతున్నావా? నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క కట్లు ఎక్కుతున్నావా? రక్షణ రావాలనుకుంటున్నావా? రక్షణ తీసుకోవాలనుకుంటున్నావా? బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నారా? వారు తీసుకోవాలని ఆశపడుతున్నావా? కానీ
నమ్ముకున్నటువంటి కత్తి వారి యొక్క బలహీనతలను తెలుసుకొని ప్రార్థన చేయడమే సాక్ష్యం. వారి యొక్క బలహీన